మనం మెయిన్గా ఆసనాస్లోకి డైరెక్ట్గా వెళ్ళకుండా ఫస్ట్ వార్మప్స్ చేసుకొని వెళ్ళడం వల్ల మనకి ఆసనాస్ చేసినప్పుడు ఏదైనా పట్టేయడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. వార్మప్స్ చేసుకున్న తర్వాతనే ఆసనాస్ కానీ స్ట్రెచింగ్ కానీ చేసుకుంటే మన మూమెంట్ అనేది ఈజీగా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం లోవర్ బాడీ పార్ట్లో ట్రంక్ మూమెంట్ చూద్దాం. ఫస్ట్ మీ 2 చేతులని మీ థైస్ పక్కన పెట్టేసుకోండి రిలాక్స్డ్గా. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ స్లోగా మీ రైట్ హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయండి అండ్ ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ హ్యాండ్ని మీ కంఫర్టబుల్ పొజిషన్లో మూవ్ చేసుకుంటూ మీ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వండి. మీకు పాసిబుల్ అవుతే మీ లెఫ్ట్ ఎల్బోని డ్రాప్ చేసేయండి కింద. ఇక్కడ చేస్తున్నప్పుడు మీ చెస్ట్ వైడ్ ఓపెన్ ఉండాలి. చాలామంది హిప్ అనేది ఇలా లిఫ్ట్ చేసేస్తారు. సో ఇలా లిఫ్ట్ చేయకుండా జస్ట్ మీకు ఎంతవరకు ఇక్కడి వరకే వస్తే ఇక్కడి వరకే కంఫర్టబుల్గా బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ చేసుకోవాలి. అండ్ చిన్ కూడా ఇలా చెస్ట్ దగ్గర పెట్టేయకుండా గ్యాప్ మెయింటైన్ చేయాలి మీ చిన్కి చెస్ట్కి మధ్యలో. ఇలా హోల్డ్ చేసుకోండి. మళ్ళీ అదర్ సైడ్ స్లోలీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రావాలి.